హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు దో గడి అనే హిందీ స్టోరీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎప్పుడైనా బలవంతుల దగ్గరికి బలహీనులు వెళ్ళినప్పుడు వాళ్ళకి అది ఎప్పటికైనా ప్రమాదం. ఆ విషయాన్ని ఈ కథ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. అంతేకాకుండా చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని మీరు వినడం వలన మీకు హిందీ రీడింగ్ చేయడంతో పాటు హిందీ మాట్లాడడం కూడా తెలుస్తుంది. చాలా రకాలైనటువంటి హిందీ పదాలకి, ఈ కథలోని పదాలకి అర్థాలు కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ కథలోని కొన్ని కఠినమైన పదాలకి అర్థాలు తెలుసుకుందాం. బాడ్ వరద, జోర్ ప్రవాహ గతి, వరద యొక్క ప్రవాహ గతి అన్నమాట. డేరోన్ చీజే చాలా వస్తువులు, బహ్ కొట్టుకుపోవడం, నది ఏమో ప్రవహిస్తుంది, నదిలో వస్తువులు కొట్టుకుపోతాయి. తాంబే రాగి, మిట్టి మట్టి, మట్టి నాజుక్ సున్నితం, టుకడే టుకడే ముక్కలు ముక్కలుగా అవడం, సమీప్ దగ్గర, ఖ్యాల్ శ్రద్ధగా ఎదుటివారిని చూడడం. ఎవరి గురించైనా ఇప్పుడు మనకన్నా చిన్నవాళ్ళని మనం చూడాల్సిన బాధ్యత వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటాం చూడండి, దాన్నే ఖ్యాల్ అంటారు, శ్రద్ధగా ఎదుటివారిని చూడడం. హిమ్మత్ ధైర్యం, మజ్బూత్ బలంగా, బల్వాన్ బలవంతుడు, కమ్జోర్ బలహీనమైన, సచ్ముచ్ నిజంగా, హితైషి మంచి కోరేవాళ్ళు, హితైషి అంటే మంచి కోరేవాళ్ళు. టకరానా ఒకదానికొకటి తగలడం. ఫ్రెండ్స్, ఈ విధంగా పదాలకి అర్థాలు తెలిసినప్పుడు ఈ కథని అర్థం చేసుకోవడం మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కానీ మీకు హిందీ రీడింగ్ కావాలి, బాగా రావాలి అన్నప్పుడు మీరేం చేయాలంటే సెంటెన్స్ని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చదువుకుంటూ కఠినమైన పదాలకి అర్థాలను మీరు తెలుసుకోవాలి. మీరు గూగుల్లో సెర్చ్ చేసైనా మీరు ఆ అర్థాలకి తెలుగు మీనింగ్స్ చూసుకోవచ్చు. వాటిని ప్రనౌన్స్ చేయడము అంటే ఉచ్చారణ చేయడము మీకు రాకపోతే అక్కడే స్పీకర్ ఉంటుంది, దానికి ప్రెస్ చేస్తే అది ఎలా హిందీలో ఉచ్చారణ చేస్తుందో మీకు వినడం వలన మీరు ఆ విధంగా అనుకరించవచ్చు. మనం ఇప్పుడు స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. స్టోరీ నేమ్ దో గడే అంటే రెండు కుండలు అని అర్థం. సో ఏక్ బార్ ఏక్ నదీ మే బహుత్ బాడ్ ఆయి. ఏక్ బార్ అంటే ఒకసారి, ఏక్ నది అంటే ఒక నది, నదీ మే నదిలో అని అర్థం. బహుత్ బాడ్ ఆయి చాలా వరద వచ్చింది అంటే వరద నీరు వచ్చింది అన్నమాట. వరద నీరు వస్తే కూడా వరదని బాడ్ అంటారు. సో వరద నీరు వచ్చింది. తీన్ దినోం కే బాద్ 3 రోజుల తర్వాత, బాడ్ కా జోర్ కుచ్ కమ్ హువా 3 రోజుల తర్వాత వరద, బాద్ అంటే 3 దినోం కే బాద్ అంటే 3 రోజుల తర్వాత, బాడ్ కా జోర్ కుచ్ కమ్ హువా అంటే వరద యొక్క ఉధృతి, జోర్ అంటే ఉధృతి, వరద ఉధృతి ప్రవాహం, కుచ్ కమ్ హువా అంటే కొంచెం తక్కువైంది. బాడ్ కే పానీ మే డేరోం చీజే బహ్ రహీ థీ. వరద నీటిలో కొట్టుకుని వెళ్తూ ఉంటాయి కదా వస్తువులు, అట్లానే ఇప్పుడు ఈ వరదలో కూడా చాలా వస్తువులు నీటిలో కొట్టుకొని వెళ్తూ ఉన్నాయి. బాడ్ కే పానీ మే అంటే వరద నీటిలో, డేరో చీజే బహ్ రహీ థీ డేరో అంటే లెక్కలేనన్ని వస్తువులు కొట్టుకొని వెళ్తున్నాయి, ప్రవహిస్తున్నాయని, ప్రవహించే వాటర్లో కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. ఉన్మే తాంబేకా ఏక్ ఘడా, ఉన్మే అంటే వాటిల్లో, తాంబేకా ఏక్ ఘడా అంటే రాగి కుండ, రాగి బింది అవ్వచ్చు, ఓకే. ఔర్ మిట్టీ కా ఏక్ ఘడా భీ తా, వాటిల్లో వరద నీటిలో కొట్టుకొని వెళ్తున్నటువంటి వాటిల్లో ఒకటి
రాగి కుండ, రా ఇంకో రాగి బిందె, రాగిదేమో బిందె, మిట్టికా ఘడ అంటే కుండ, మట్టి యొక్క కుండ, మట్టితో చేసిన కుండ. ఇవి రెండు కూడా ఉన్నాయి. ఏ దోనో గడే అగల్ బగల్ తైర్ రహేతే. ఈ రెండు బిందెలు పక్క పక్కన అవి ప్రవాహంలో తేరుకుంటూ వెళ్తున్నాయి అన్నమాట. తైర్ అంటే తేరుతూ వెళ్ళడం, అంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు తైర్నా అంటారు కదా, స్విమ్మింగ్ని తైర్నా అంటారు, అంటే ఈదడాన్ని. సో ఇప్పుడు వీటికి ఈత రావు, కానీ పైన తేలుకుంటూ వెళ్తాయి కదా, సో దాన్ని తైర్ రహేతే అన్నారనమాట. అగల్ బగల్ అంటే పక్క పక్కన. ఓకే. తాంబేకి గడేనే మిట్టీకే గడేసే కహా. ఇప్పుడు రాగి బింది మట్టి కుండతో అంటుంది ఏమనంటే, అరే భాయ్ తుమ్ తో నరం మిట్టీ కే బనే హుए हो और बहुत नाजुक हो. రాగి బింది ఏమంటుందంటే మట్టి కుండతో, నువ్వేమో మెత్తని మట్టితో తయారు చేయబడ్డావు, నువ్వు చాలా సున్నితంగా ఉంటావు. నాజుక్ అంటే సున్నితమైన అని అర్థం. యది తుమ్ చాహో, ఒకవేళ నువ్వు కోరుకుంటే, తో మేరే సమీప ఆజావో, నువ్వు నా దగ్గరికి వచ్చేసేయి అని చెప్తుందనమాట. మేరే పాస్ రహనేసే తుమ్ సురక్షిత్ రహోగే. నువ్వు చాలా సున్నితంగా ఉంటావు, మట్టితో తయారు చేయబడ్డావు, నువ్వు నా దగ్గరకు వచ్చేసి నా దగ్గర ఉంటే చాలా సురక్షిత్ అంటే క్షేమంగా, రహోగే అంటే ఉంటావు అని అర్థం. నువ్వు క్షేమంగా ఉంటావు అని చెప్తుందనమాట రాగి బింది మట్టి కుండతో. అప్పుడు మట్టి కుండ ఏమందంటే, మీరా ఇतना ख्याल रखने के लिए आपको ధన్యవాద్. మేరా ఇత్నా అంటే నా యొక్క, ఇంత ఖ్యాల్ రఖనే కే లియే అంటే నా గురించి ఇంత శ్రద్ధ చూపిస్తున్నందుకు, అంటే నేను నరం ఉంటానని మీరు శ్రద్ధగా నాకు జాగ్రత్తగా కాపుదలుగా ఉండాలని అనుకుంటున్నారు కదా అని అర్థం అనమాట. ఖ్యాల్ రఖనా అంటే ఖ్యాల్ రఖనే కే లియే ఆప్కో ధన్యవాద్. మీరు నా విషయంలో శ్రద్ధ చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మిట్టీ కా గడా బోలా అని, మిట్టి అంటే మట్టితో చేయబడినటువంటి కుండ చెప్పిందనమాట రాగి బిందుతో. పర్ మే ఆప్కే సమీప ఆనేకి హిమ్మత్ నహీ కర్ సక్తా. కానీ నేను మీకు దగ్గరలో రావడానికి ధైర్యం నేను చూపించలేను. సమీప్ అంటే దగ్గర, హిమ్మత్ అంటే ధైర్యం. నేను మీ దగ్గరికి రావడానికి ధైర్యాన్ని నేను చూపించలేను అని మట్టి కుండ రాగి కుండతో చెప్తుంది. ఆప్ బహుత్ మజ్బూత్ ఔర్ బల్వాన్ హై. మీరు చాలా బలంగా ఉంటారు, మీరు బలవంతుడు, మీరు గట్టిగా ఉంటారు. బలవాన్ అంటే బలవంతుడు. మై టెహరా కమ్జోర్ ఔర్ నాజుక్. నేనేమో బలహీనంగా ఉంటాను, చాలా సున్నితంగా ఉంటాను. మజ్బూత్ అంటే ఏంటి? మజ్బూత్ అంటే గట్టిగా ఉండడం, బలవాన్ అంటే బలంగా ఉండడం. రాగి కుండ గట్టిగా ఉంటుంది, రాగి బిందె గట్టిగా ఉంటుంది, చాలా బలంగా కూడా ఉంటుంది. మట్టితో చేసినటువంటి కుండ చాలా సున్నితంగా ఉంటుంది, అందుకని అంటే బలహీనంగా ఉంటుంది. ఎందుకు బలహీనంగా ఉంటుందంటే అది చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి దానికి తగిన ఈజీగా పగిలిపోతుంది. అందుకని కమ్జోర్ బలహీనం అని చెప్తుంది. కహీ హమ్ ఆపస్ మే టకరాగయే. టకరానా అంటే ఒకటి దానికొకటి తగలడం అనమాట. ఒకవేళ ఆపస్ మే అంటే ఒకరికొకరము గుద్దుకున్నామంటే, టకరానా అంటే గుద్దుకోవడం కూడా. తో మేరే టుకడే హో జాయింగే. రాగి బింది గట్టిగా ఉంటుంది కాబట్టి, మట్టితో చేసిన కుండ సున్నితంగా ఉంటుంది కాబట్టి, నాజుగ్గా ఉంటుంది కాబట్టి, ఒకదానికొకటి తగలడం మూలన ఏమవుతుంది? టుకడే అంటే ముక్కలుగా అయిపోతాను అని. ఫ్రెండ్స్, ఇక్కడ టుకడే సేమ్ రెండు పదాలు ఒకటే ఉన్నాయి, వీటి మధ్యలో చిన్న డాష్ ఉంది. దీన్ని యోజక చిహ్న అని అంటారనమాట. వీటిని శబ్ద యుగ్మ అంటే అంటారు, యుగ్ము శబ్ద అని అంటారనమాట. యది ఆప్ సచ్ముచ్ మేరే హితోషి హై. హితోషి అంటే శ్రేయస్సు కోరేటువంటి, అంటే మంచిని కోరేటువంటి, నా మంచిని. సచ్ముచ్ అంటే నిజంగా. యది అంటే ఒకవేళ నిజంగా మీరు నా మంచిని కోరే పని అయితే, తో కృపయా ముజ్సే థోడా దూర్ హీ రహియే.
ఒకవేళ మీరు నా మంచిని కోరే పని అయితే దయచేసి, కృపయ అంటే దయచేసి, ముజిసే నాతో, నాకు కొంచెం దూరంగా ఉండండి, నాకు కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే ఒకవేళ తగిలిపోతే మట్టి కుండ పగిలిపోతుంది కదా, అందుకని ఆ మాట అన్నదన్నమాట. ఇత్నా कहकर మిట్టీ కా గడా తైరతా హువా తాంబే కే గడే సే దూర్ చలా గయా. ఇంత చెప్పి ఈ విధంగా చెప్పేసి ఆ మట్టి కుండ దా రాగి బిందెకి దూరంగా తేలుకుంటూ వెళ్ళిపోయిందనమాట. ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటంటే బలవాన్ పడోసి సే దూర్ రహనే మే హీ బలాయి హై. మన పడోసి అంటే చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్లో అయినా కానీ ఒకవేళ వాళ్ళు బలవంతులైతే మాత్రం వాళ్ళకి మనం కొంచెం దూరంగా ఉండడమే బెటర్. లేదంటే వాళ్ళ నుంచి మనకి ప్రాబ్లమ్స్ వచ్చి మనకి మనకి సమస్యలు అవుతుంటాయి. ఈ కుండలాగా తెలివిగా దూరం వెళ్ళిపోవాలన్నమాట. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే దీని ద్వారా పదాలకి అర్థాలు తెలుసుకొని హిందీ రీడింగ్ చేయడానికి ప్లస్ ఆ తర్వాత మాట్లాడడానికి కూడా చాలా సహకారంగా ఉండేటువంటి ఈ స్టోరీస్ని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎదుటి వాళ్ళకి కూడా మంచి ఈ యొక్క ఉపయోగం కలగడం కోసం కంపల్సరీ షేర్ చేయండి. మళ్ళీ మీరు దీని నుంచి కలిగేటువంటి ప్రయోజనం ఇంకా మీకు ఏమన్నా కావాలంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా నోటిఫికేషన్స్ మీకు రావడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వేరే కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.